నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. పొలిటికల్ స్క్రీన్ మీద రోజుకో సినిమా నడుస్తోంది కానీ ఈసారి మాత్రం డైరెక్ట్ క్లైమాక్స్ సీన్ లీక్ అయింది. అవును, మీరు విన్నది నిజమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిద్ర లేకుండా చేసే ఒక రహస్య రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కాంగ్రెస్ సర్కార్ వచ్చి సగం కాలం దాటిందో లేదో అప్పుడే ముఖ్యమంత్రి సీటు కింద జారుడు బండ తయారైందట. ఇది మేం చెప్తున్న మాట కాదు బాసు. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి భారీ ఖర్చు పెట్టి చేయించుకున్న సొంత సర్వేలో తేలిన నగ్న సత్యం. అసలు ఆ సర్వేలో ఏముంది? రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఎందుకు పడిపోయింది? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వదిలిన ఈ పొలిటికల్ బాంబ్ కథేంటో ఈ రోజు పూసగుచ్చినట్టు విశ్లేషిద్దాం. చివరి వరకు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. అధికారంలోకి రాగానే 5 ఏళ్లు మేమే రాజా, మమ్మల్ని అడిగేటోడే లేడు అనుకున్నారు కాంగ్రెస్ పెద్దలు. కానీ గడిచిన సగం పదవీ కాలం ముగిసేసరికి అసలు గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకుందామని మన సీఎం ఒక సీక్రెట్ సర్వే ఆర్డర్ ఇచ్చారట. ఐ ఆమ్ ద కింగ్ అని సర్వే రిపోర్ట్ వస్తుందని ఆశపడితే వచ్చిన రిజల్ట్ చూసి రేవంత్ రెడ్డికి ఫ్యూజులు ఎగిరిపోయాయట. గురువారం నాడు జూబ్లీ హిల్స్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో జీహెచ్ఎంసీ లీడర్లతో కేటీఆర్ ఒక రేంజ్ మీటింగ్ పెట్టారు. అక్కడ కేటీఆర్ లీక్ చేసిన మ్యాటర్ ఏంటంటే, రేవంత్ రెడ్డి మీ సొంత సర్వేనే మీ పని అయిపోయిందని చెప్పింది. ఇప్పుడు గనక ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ప్యాకప్ కావడం ఖాయం. బీఆర్ఎస్ వన్ సైడెడ్ గా 78 సీట్లతో మళ్లీ పీఠం ఎక్కబోతోంది. బాబోయ్, 78 సీట్ల ఒకటా రెండా? మ్యాజిక్ ఫిగర్ దాటి ఊచ కోత కోయబోతోందట కారు. ఒక్క సీఎం సర్వేనే కాదు, 2 టాప్ మీడియా సంస్థలు, అటు కేంద్ర ఇంటెలిజెన్స్ ఇటు రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్టులన్నీ కూడా ఒకే రాగం అందుకున్నాయట. ఆ రాగం ఏంటో తెలుసా? సార్, జనాలు మళ్ళీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు అని. అసలు కాంగ్రెస్ గ్రాఫ్ ఇంత దారుణంగా ఎందుకు పడిపోయింది? అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా మేము రాగానే అవన్నీ ఇచ్చేస్తాం, ఇవన్నీ ఇచ్చేస్తాం అని ఎన్నికల ముందు ఏకంగా 420 హామీలు, గ్యారంటీలు, డిక్లరేషన్లు గుప్పించారు. తీరా చూస్తే ఏమైంది? రైతు బంధు ఏమైంది సార్ అంటే అకౌంట్లో పడాల్సిన పైసలు ఇంకా దారిలోనే ఉన్నాయంటారు. నిరుద్యోగులకు భృతి ఏది అంటే నోటిఫికేషన్ల లెక్కలతో కాలక్షేపం చేస్తారు. 6 గ్యారంటీల పరిస్థితి ఏంటంటే కండిషన్లు అప్లై, ఆధార్ కార్డు లింక్, రేషన్ కార్డు ఉండాలి అంటూ సగం మందిని లిస్టులోంచి లేపేశారు. అందుకే కేటీఆర్ పర్ఫెక్ట్ డైలాగ్ కొట్టారు. అబద్ధాలు, మోసపూరిత మాటలతో రేవంత్ సర్కార్ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది. ప్రజలు చాలా అమాయకులు అనుకుంటారు మన పొలిటీషియన్స్. కానీ 5 గ్యారంటీలు ఇచ్చి 50 తిప్పలు పెడితే జనాలు ఊరుకుంటారా చెప్పండి? అందుకే సీఎం సొంత ఇంటెలిజెన్స్ టీమే సార్ గ్రౌండ్లో నెగటివిటీ పీక్స్లో ఉంది, అబద్ధాలిక చెల్లవని మొహం మీదే రిపోర్ట్ పడేసింది. ఈ సర్వేల రిజల్ట్స్ చూసినప్పటి నుంచి మన ముఖ్యమంత్రికి మైండ్ బ్లాంక్ అయిందట. అందుకే గత వారం రోజులుగా రేవంత్ రెడ్డి మైక్ దొరికితే చాలు అడ్డగోలుగా అసహనంతో మాట్లాడుతున్నారని కేటీఆర్ సెటైర్లు వేశారు. పరిపాలన చేతకాక వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఒక కొత్త టెక్నిక్ వాడుతున్నారు. దాన్నే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. అంటే జనాలు కరెంటు కోతలు, నీళ్ల ఇబ్బందుల గురించి అడుగుతుంటే రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ కాళేశ్వరంలో పిల్లర్లు కుంగాయి, ఇక్కడ కేసీఆర్ తప్పు చేశారు అంటూ పాత రికార్డును ప్లే చేస్తారు. ఒకవేళ రైతులు రుణమాఫీ ఏమైందని అడిగితే ఇంకేదో కొత్త అబద్ధాన్ని తెరపైకి తెస్తారు. అసలు కేటీఆర్ అన్నట్టు రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటే జారుడు బండ మీద ఉన్నట్టుందట. జారుడు బండ మీద పైకి ఎక్కడం కష్టం, కానీ ఒక్కసారి జారడం మొదలైతే కింద పడేదాకా ఆగదు కదా. కాంగ్రెస్ పరిస్థితి కూడా సరిగ్గా అలాగే ఉంది. ఇక ఆ పార్టీ పుంజుకునే అవకాశమే లేదట. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖేల్ ఖతం దుకాణం బంద్ అనే రేంజ్ లో కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇక ఈ మీటింగ్ లో కేటీఆర్ మరో కీలకమైన పాయింట్ లేవనెత్తారు. కాంగ్రెస్ వైఫల్యాలను చూసి జనాలు బీజేపీ వైపు చూస్తారేమో అని కొందరు కలలుగా అంటున్నారు. కానీ కేటీఆర్ క్లియర్ గా చెప్పారు, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కేవలం బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు. బీజేపీకి ఇక్కడ స్పేస్ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్తో సహా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు ఒక విషయాన్ని బలంగా రియలైజ్ అవుతున్నారు. నాడు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉన్నాం, ఐటీ పెరిగింది, కరెంటు పోలేదు, పండగల వ్యవసాయం సాగింది. కానీ ఇప్పుడు చూస్తే నిత్యం కొట్లాటలు, డైవర్షన్ రాజకీయాలు తప్ప డెవలప్మెంట్ ఎక్కడా కనిపించడం లేదు. ప్రజలు మరోసారి కేసీఆర్ ను ముఖ్యమంత్రి సీటులో చూడాలనుకోవడానికి
ఇదే ప్రధాన కారణమని గులాబీ శ్రేణులు ఫుల్ జోష్లో ఉన్నాయి. సో ఇది మ్యాటర్. కేటీఆర్ లీక్ చేసిన ఈ సొంత సర్వే బాంబ్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాన్ని కుదిపేస్తోంది. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ పక్కన పెట్టి ఇచ్చిన 420 హామీలను ఎలా నెరవేర్చాలో చూసుకోకపోతే సర్వేలు చెప్పినట్టు 78 సీట్లతో బీఆర్ఎస్ రావడం ఖాయంలాగే కనిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి ఈ సర్వే రిపోర్ట్ చూసైనా తన రూట్ మార్చుకుంటారా, లేక నా రూటే సపరేటు అంటూ అలాగే వెళ్తారా అనేది కాలమే నిర్ణయించాలి. ఇక ఈ విశ్లేషణపై మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే ఇప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ వస్తుందా, లేక కాంగ్రెస్ పుంజుకుంటుందా? ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా ఒక లైక్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ హాట్ అండ్ స్పైసీ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.